హాయ్ హలో గైస్, మీరు చూస్తున్నారు మంగళగిరి ప్రీ ఓన్డ్ కార్స్. నా పేరు అయితే చరణ్. నా పేరు ప్రసాద్. మేమైతే ఢిల్లీ నుంచి వెహికల్స్ అయితే సెకండ్ హ్యాండ్లో ఇక్కడ తీసుకొచ్చి సేల్ అయితే చేస్తుంటాం అనమాట. ఇవాళ మనం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి హోండాయ్ i10 1.2 స్పోర్ట్స్ అనమాట. ఇది వచ్చేసి 2013 మోడల్, 41,000 మాత్రమే తిరిగింది. ఆ ఇయర్లో ఇది వచ్చేసి టాప్ ఎండ్ పెట్రోల్ వర్షన్. దీని మైలేజ్ వచ్చేసి 18-20 మధ్యలో అయితే వస్తుంది. మీరు కనుక సిఎన్జి కిట్ వేయించుకుంటే కనుక 25-26 వరకు అయితే వస్తుంది మైలేజ్. మీకైతే ఫస్ట్ వెహికల్ అయితే చూపిస్తాము, దీని తర్వాత దీని కండిషన్ కానీ ఎలా ఉంది ప్రతిదీ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రైస్ కూడా అయితే తర్వాత చెప్తాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఒకసారి ఇంజిన్ చూసుకుందాము. ఇదిగోండి ఇవన్నీ పిల్లర్స్ బాగానే ఉన్నాయి, ఆప్రాన్స్ కూడా బాగానే ఉన్నాయి, కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. బండి ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదండి. బంపర్ పట్టి కూడా బాగానే ఉందండి. ఇదిగోండి ఒకసారి అక్కడ ఆయిల్ లీకేజీలు కానీ ఇంజిన్ నుంచి నాయిస్ కానీ ఏది లేదండి. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఒకసారి బండి అంతా చూసుకుందాం. ఎక్కడ రీపెయింట్ అయితే పడలేదండి బండికి. మొత్తం బాడీ ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందండి బండి. మొత్తం పిల్లర్స్ అన్నీ బాగున్నాయి బండికి. పేస్టింగ్ అయితే బాగా నీట్గా ఉందండి. ఎక్కడ రీపెయింట్ అయితే జరగలేదు. చూసుకోండి మొత్తం అంతా ఇదంతా 4 డోర్లు ఎటువంటి ఇది జరగలేదండి. పెయింటింగ్ అయితే జరగలేదు. డెంటింగ్ పెయింటింగ్ ఎక్కడ జరగలేదు. అన్ని పేస్టింగ్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా కంపెనీ పేస్టింగ్తోనే ఉందండి నీట్గా. బ్యాక్ లైట్లు కూడా నీట్గానే ఉన్నాయి, ఏమీ డ్యామేజ్ అయితే ఏమీ కాలేదు. ఇదిగోండి మొత్తం అంతా చూసుకోండి నీట్గా ఉంది బండి. అయితే అక్కడ ఒరిజినల్ బండి అండి, లేడీ వాడినటువంటి బండి. ఇదిగోండి టైర్లు వచ్చేసేపాటికి 100కి 70% అయితే టైర్లు అయితే ఉన్నాయండి. ఒకసారి ఇంటీరియర్ అయితే చూసుకుందాం. ఇదిగోండి ఒకసారి ఇంజిన్ నాయిస్ చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఇంజిన్ ఆయిల్ లివర్ నుంచి మనం ఏమైనా గ్యాస్ లీకేజీ కానీ ఇంజిన్ ఆయిల్ లీకేజీ కానీ పైకి లెగుస్తూ ఉంటుందండి. ఒక్కోసారి ఇంజిన్లు బాగోపోతే. అసలు ఇంజిను 40,000 తిరిగినట్టు వంటి కారు ఎట్లయితే ఉంటుందో సేమ్ యాస్టీస్ అలాగే ఉంది. మీకు ఎటువంటి ట్యాంపర్ జరగలేదు, ఎటువంటి ఇదైతే జరగలేదు. బండి ఒరిజినల్ అంటే ఒరిజినల్గా ఉందండి. చూసుకోండి, మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే మీకే ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఇంటీరియర్ అయితే చూద్దాం. లోపల ఇంటీరియర్ చూస్తున్నారు కదా, ఇంటీరియర్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడు మీరు గేర్ నాబ్ కానీ ఇవన్నీ చూడండి. ఏసీ అయితే ఫుల్ చిల్డ్ ఏసీ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ వచ్చేసి ఏదో కొంచెం మైనర్ ప్రాబ్లం అయితే ఉంది. ఇది సెట్ అయితే మార్పించుకోవాలి. ఇది మొత్తం సీట్స్ కూడా చూడండి. వెనకాల అయితే హెడ్ రెస్ట్లు కూడా ఉంది. చూసారు కదా వెహికల్ అంతా. మొత్తం వెహికల్ కండిషన్ అయితే ఇంత ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంచుమించు న్యూ కండిషన్ అనమాట. చాలా బాగుంది. వెహికల్ తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులనే అనుకోవచ్చు. ఎందుకంటే రస్టింగ్ కానీ ఏం లేదు, కింద ఇంజన్ లీకేజీలు కానీ ఏ ప్రాబ్లం అయితే లేదు. ప్రతి దాని పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది. సెట్ ఆన్లో ఉన్నప్పుడు మేమైతే చెక్ చేసి చూసాం. సౌండ్ సిస్టమ్ సూపర్ ఉంది. జస్ట్ మీరు సెట్ మార్చుకుంటే సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఈ బండిని టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము. బండి ఏసీ అయితే చిల్లింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఏసీ నుంచి ఎటువంటి నాయిస్ అయితే ఏం రావట్లేదు. స్టీరింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటు కట్ చేసినా సరే స్టీరింగ్ చాలా బాగుంది. ఫుల్గా కట్ చేస్తే స్టీరింగ్ బాక్స్ కానీ స్టీరింగ్ ర్యాక్ కానీ కంప్లైంట్ ఉంటే ఫుల్గా కట్ చేస్తే సౌండ్ అనేది వచ్చుద్ది. ఆ సౌండ్ కూడా లేదు ఫ్రెండ్స్. స్టీరింగ్ అయితే చాలా ఫ్రీగా అయితే తిరుగుతుంది. మీకు అది కూడా నేను చూపిస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్ స్టీరింగ్ అయితే. ఇప్పుడైతే నేను బండి పికప్ అయితే చూపిస్తాను. ఒకసారి ఇదైతే చూసుకోండి పికప్ బండిది. బండి గేర్లు అయితే చాలా బాగున్నాయండి. క్లచ్ ప్లేట్లు కూడా బాగున్నాయి బండికి. ప్రతి గేరు ఫ్రీగా అయితే పడుతుంది. ఎటువంటి నాయిస్ అయితే లేదు. ఇదిగోండి నేను ప్రతి గేర్ వేసి చూపిస్తాను. మొత్తం చూసుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ప్రతి ఒక్క గేర్ నేను వేసి చూపిస్తాను.
సెకండు. బండి ప్రతి గేర్లో ఎంతైతే పికప్ ఉండాలో అంత పికప్ క్లారిటీగా ఖచ్చితంగా ఉందండి. ఇదిగోండి పెట్రోల్ బండి అండి. కావాలని గుంటలో తోలుతున్నాను సస్పెన్షన్ నాయిస్ కోసం. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ రావట్లేదు. షాకప్స్ కానివ్వండి, లోరమ్స్ కానివ్వండి, ప్రతిదీ బాగుంది బండికి. ఇదిగోండి పికప్ చూసుకోండి. వన్ 1.2 పెట్రోల్ ఇంజిన్ అండి. పికప్ కూడా అలాగే ఉంటుంది బండిది. బ్రేకింగ్ కూడా 100లో బ్రేకింగ్ కూడా చూపిస్తున్నాను నేను. బ్యాక్ నుంచి ఫ్రంట్ ప్రతి బ్యాక్ గేర్ కానివ్వండి, ఫ్రంట్ ఫస్ట్ నుంచి 5th గేర్ వరకు కానివ్వండి, బండి చాలా బాగుందండి. ఒరిజినల్ బండి చూసుకోండి. చూస్తున్నారు కదా గాయస్, కండిషన్ అయితే చూసారు కదా. దీనికి వచ్చేసి ఒక కీ అయితే ఉంది. 2013 హోండా i10 1.2 స్పోర్ట్స్ టాప్ అండ్ VT వర్షన్. ఇది పెట్రోల్ వర్షన్. లీటర్కి 18 అయితే మైలేజ్ వస్తుంది. 18-19 ఆ రేంజ్లో అయితే వస్తుంది. మీరు CNG కిట్ వేయించుకుంటే కనుక 25 వరకు అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 2,65,000 ఫిక్స్డ్ ప్రైస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కువ చెప్పి తర్వాత బార్గెనింగ్ చేసుకోవచ్చు, తక్కువకి మాట్లాడుకోవచ్చు అనేది ఏమి ఉండదు. ఒకసారి మీరు రండి, కండిషన్ చూసుకోండి. ఎందుకంటే ఢిల్లీలో ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం వెహికల్స్ ఫోటో పంపించి దీని కండిషన్ ఇలా ఉంటుంది అంటే చెప్తే మీకు అర్థం కాదు. మేమైతే మంగళగిరిలో అయితే ఉంటాం. మంగళగిరి రండి, వెహికల్ చూసుకోండి, మీకు నచ్చితేనే తీసుకోండి, లేదంటే మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాం. అది అక్కడ ఉండి ఫోటోలు పంపిస్తాం, వీడియోలు పంపిస్తాం, మాకు డబ్బులు కొట్టండి అని ఏం లేదు. దగ్గరికి రండి, వెహికల్ చూసుకోండి, వెహికల్ తీసుకోండి. ఇది వచ్చేసి మేము NOC వరకు అయితే ఇస్తాము. మీకు తర్వాత గైడెన్స్ అయితే ఇస్తాం, NOC ఎలా పే చేసుకోవాలి ఏంటి అని. అదంతా ఆ ప్రాసెస్ అంతా మీది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మహా అయితే ఒక 20,000 నుంచి 25,000 అయితే పడుతుంది. ఆ రోడ్ ట్యాక్స్ వచ్చేసి అంతే, తక్కువ అయితే పడుతుంది. ఇది కండిషన్ అయితే చూస్తున్నారు కదా, వీడియోలో మొత్తం క్లారిటీ చూపించాం. కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ తీసుకున్న వాళ్ళకి జాక్ పాట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్.